అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేయండి. అలాగే ఓం దుర్గాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. 2025 సంవత్సరం నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయి అన్నది ఈ వీడియోలో చెప్తున్నానండి. చేయకూడని పనులు ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అతి త్వరలోనే దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయండి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీన ముగియనున్నాయి. అయితే ఈ సంవత్సరం వచ్చే శరన్నవరాత్రులు చాలా చాలా విశేషమైనవండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రుల్లో 10 రోజుల పాటు అమ్మవారిని మనం పూజిస్తాం. కానీ ఈ 2025 సంవత్సరంలో మాత్రం 11 రోజుల పాటు శరన్నవరాత్రులు జరగబోతున్నాయి. ఈ ఏడాది విశేషంగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారండి. దసరా నవరాత్రుల విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం దుర్గాయ నమః అని చిన్న కామెంట్ చేయండి. ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు అయితే ఉంటాయండి. కానీ ఈ సంవత్సరం మాత్రం 11 అలంకారాలతో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. అలాగే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసి బయటపడేయండి. ఈ నవరాత్రులు 11 రోజుల పాటు అమ్మవారిని పూజించాలంటే పెద్ద ఆర్భాటాలు ఏమీ అవసరం లేదండి. ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే అమ్మవారిని పూజించుకోవచ్చు. కానీ కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలి. ముందుగా ఈ దసరా నవరాత్రులు వచ్చేలోపు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇక ఆ దుర్గమ్మ మీ ఇంట్లో కొలువైనట్టే. దుర్గమ్మ ఫోటోని పూజ గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో 11 రోజులు ప్రతిరోజు పూజ చేయాలని నియమేం లేదండి. ఈ 11 రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజించండి. ఇక మీకు పట్టిందల్లా బంగారమే. ఈ నవరాత్రులు ప్రారంభమై 1వ రోజున అంటే సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తునైతే ఉండాలండి. కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. స్వస్తిక్ గుర్తును వేసుకుంటే దుర్గమ్మ చల్లని చూపు మీ ఇంటిపై పడి మీ ఇల్లంతా కాసుభాషంతో నిండిపోతుంది. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నవరాత్రులు 11 రోజులు మీ పూజ గదిలో కలశం ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. సెప్టెంబర్ 22 నవరాత్రుల మొదటి రోజున మీ పూజా గదిలో కలశం ఏర్పాటు చేసుకొని నవరాత్రుల చివరి రోజును అనగా అక్టోబర్ 2వ తేదీన దసరా రోజున ఇంట్లో పూజ చేసి కలశాన్ని కదిలించవచ్చు. ప్రతి సంవత్సరాలకు ఒకసారి తిథి ఇంతకుముందు 2016 సంవత్సరంలో కూడా 11 రోజుల పాటు అమ్మవారిని అలంకరించారండి. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈ 2025 సంవత్సరంలో 11 రోజుల పాటు అమ్మవారిని దర్శనం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇలాంటి నవరాత్రులు రావడానికి ఎన్నో సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సిందే అండి. ఇది 11 రోజుల పాటు ఒక రోజున ఒక అలంకారంతో అమ్మవారిని పూజించబడుతుంది. 11 రోజులు అమ్మవారి అవతారాలు, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ పూలతో పూజించాలి, దైవ మంత్రాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలండి. ఈ 11 రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లపై అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. 11 రోజులు పూజ చేయడం కుదరకపోయినా కనీసం దుర్గాదేవి స్మరించుకున్నా సరే ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి. అక్టోబర్ 2వ తేదీన గురువారం నాడు దసరా పండుగ వచ్చింది. అక్టోబర్ 2 ఉదయం 7:30 నుండి 10 గంటల వరకు అత్యంత శుభముహూర్తం ఉందండి. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే ఈ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ దసరా పండుగ రోజున రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారిని దర్శనమిస్తారండి. అయితే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారట. కాబట్టి దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి. అప్పుడే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అయితే అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ నాడు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఖచ్చితంగా జమ్మి చెట్టుని మనం పూజించాలి. జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టు ప్రదక్షిణ చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక తెల్లని కాగితం పైన మీ కోరికను రాసి ఆ చీటీని జమ్మి చెట్టుకు కట్టండి. తద్వారా మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును బంగారంతో పోలుస్తారు. కాబట్టి జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. విపరీతమైన ధనలాభం అన్నది మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న వాహనాలను ఖచ్చితంగా పూజ అనేది చేయించుకోవాలండి. కొత్త వాహనాలకైనా లేదా పాత వాహనాలకైనా సరే ఈ దసరా పండుగ రోజున
వాహన పూజ చేయించుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఈ దసరా పండుగ రోజున అత్యంత శుభకరమైన ముహూర్తం ఏంటంటే మనకి విజయ ముహూర్తం అంటే ఈ సమయంలో ఏ పని మంచి పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించిన ముహూర్తమే ఈ విజయ ముహూర్తం. కాబట్టి ఇంతటి శక్తివంతమైన విజయ ముహూర్తం అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం 1:50 నుండి 2:39 వరకు ఉంటుంది. ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఇంతటి అద్భుతమైన అమృత గడియలు అస్సలు వదులుకోకండి. ఈ విజయ ముహూర్తంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త వస్తువులు కొనడం, మంచి పనులు చేయడం, ఇలా మంచి కార్యక్రమం ఏదైనా సరే ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. అదేవిధంగా ఈ దసరా పండుగ నాడు పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిదని అంటారండి. ఈ దసరా పండుగ రోజున ఎవరైతే పాలపిట్టను కనిపిస్తుందో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసొచ్చి త్వరగా వంతులవుతారని నమ్మకం. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మొత్తం 11 రోజులు ఏ రోజున అమ్మవారిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 22 సోమవారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని పూజించాలండి. ఈ మొదటి రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించుకోవాలి. ఈ మొదటి రోజున అమ్మవారికి ప్రసాదంగా పులిహోర నివేదిస్తారు, అంటే పెడతారండి. ఇక సెప్టెంబర్ 22న మంగళవారం నాడు అంటే రెండవ రోజున అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున నారింజ రంగు చీరలో అమ్మవారిని అలంకరించుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం, కొబ్బరితో తయారు చేసిన పాయసం లేదా కొబ్బరి లడ్డూలు నివేదించాలి. సెప్టెంబర్ 24 బుధవారం నాడు అంటే మూడో రోజున అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరిస్తారండి. ఈ రోజున పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే క్షీరాన్నం దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. ఇక సెప్టెంబర్ 25 తేదీన నాలుగో రోజున కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారండి. ఈ రోజు చాలా శక్తివంతమైంది. 10 సంవత్సరాల తర్వాత కాత్యాయని రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక సెప్టెంబర్ 26వ తేదీన ఐదో రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా పూజిస్తారు. ఈ రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగల్ నైవేద్యంగా సమర్పిస్తారు. సెప్టెంబర్ 27 ఆరో రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని పూజిస్తారండి. ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పులిహోర అలాగే పెసర బూరలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక సెప్టెంబర్ 27వ రోజున మహాచండీ దేవిగా అమ్మవారిని పూజిస్తారండి. కుంకుమ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తారు. సెప్టెంబర్ 29 ఎనిమిదవ రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా పూజిస్తారు. తెలుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. సెప్టెంబర్ 30వ తేదీన 9వ రోజున శ్రీ దుర్గాదేవిగా అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి గారెలను అమ్మవారికి నివేదిస్తారండి. ఇక అక్టోబర్ 1వ తేదీన 10వ రోజున శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారిని పూజిస్తారు. ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగలి అలాగే పులిహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక చివరిగా అక్టోబర్ 2వ తేదీ దసరా పండుగ నాడు అంటే 11వ రోజున రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరతో అలంకరించి పులిహోర గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు. మీకు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.